హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో షర్ట్ పీస్లో ఇలా షర్ట్ కుట్టించగా ఒక హాఫ్ మీటర్ 30 మీటర్ ఒక్కొక్కసారి మిగులుతూ ఉంటుంది హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకుంటే. సో ఇలా మిగిలిన ఈ హాఫ్ మీటర్తో నేను మా పాపకు నైట్ వేర్ డ్రెస్లా స్టిచ్ చేశాను. ఇది ప్యూర్ కాటన్. ఈ పన్నా అనేది షర్ట్ పీస్ పన్నా మన జనరల్ పన్నా కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. సో అందుకని ఈజీగా నైట్ డ్రెస్ లాగా అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఈ హాఫ్ మీటర్ని ఇక్కడ పైన ఇలా 4 ఫోల్డ్ చేసుకోండి. తర్వాత దీని ఒక 6.5 ఇంచ్కి ఒక సర్కిల్లా డ్రా చేసుకొని కట్ చేసేయండి. అటువైపు 6.5 ఇంచ్ ఉండదు, సో 4.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ని డ్రా చేసి కట్ చేసేయండి. పైన ఈ చిగురుని కట్ చేసి ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో లైనింగ్ని కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సేమ్ లైనింగ్ ఎలా ఉందో అలా మెయిన్ క్లాత్ని కూడా కట్ చేశాను. ఇది ఈవెన్గా ఉండదు కాబట్టి ఈవెన్గా కట్ చేసి మిగిలిన ఈ క్లాత్ని ఇలా అడ్డంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి సరిగ్గా సగానికి కట్ చేసేయండి. ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ దీన్ని యూజ్ చేస్తాం. ఒక పీస్ని ఫ్రంట్కి ఒక పీస్ని బ్యాక్కి వాడాలి. ఇలా ప్లీట్స్ పెట్టేసి అది కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ 2 పీసులని ఇలా సమానంగా ఫోల్డ్ చేయండి. ఇందాకల్లా 6.5 ఇంచ్ పొడవులో సర్కిల్ కట్ చేశాక ఈ పొడవులో 4 ఇంచ్కి మార్క్ చేసి అక్కడ చిన్న కట్ పెట్టేయండి. అది 4 ఇంచ్ పోను. ఇక్కడ ఇంకొక 1.5 ఇంచ్ చంక కోసం మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచు కిందికి 1.5 ఇంచ్ ఇలా వెడల్పులో ఇలా రౌండ్గా షేప్ని కట్ చేయండి. ఇది చంక కోసం వస్తుంది. ఇప్పుడు ఈ 4 ఇంచ్ దగ్గర నుంచి ఇలా ప్లీట్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ 4 ఇంచ్ దగ్గర చిన్న కట్ పెట్టుకోండి తెలియడానికి. తర్వాత ఈ మెయిన్ క్లాత్ కింది క్లాత్ అనేది ఈవెన్గా లేదు కాబట్టి ఇక్కడ ఈవెన్గా ఉండేటందుకు ఇలా స్ట్రైట్గా మళ్ళీ కట్ చేస్తున్నాను. మిడిల్ మార్కింగ్ తెలవడానికి చిన్న కట్ పెట్టాను. ఇక్కడ నుంచి కుట్టాలన్నమాట. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసేసి ఉల్టా వైపు ఇలా డబల్ ఫోల్డ్ చేయండి. చంక వైపు ఇది చంక కిందికి వెళ్ళిపోతుంది. ఇది 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ రౌండ్ సర్కిల్. సో ఇలా 2 వైపులా ఇలా ఫోల్డ్ చేసి చిన్నగా కుట్టేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఈ కుట్టు దగ్గర నుంచి మనం ఇందాకలా 4 ఇంచ్కి మార్క్ చేసాం కదా ఈ సర్కిల్ పైన, ఆ సర్కిల్ సీదా వైపు పెట్టుకొని ఈ క్లాత్ని కూడా ఉల్టా పైకి మనకు కనిపించేలా 2 సూదాలు లోపలికి వెళ్ళిపోయేలా ఇలా స్టార్ట్ చేయండి. ఈ సర్కిల్కి కూడా మిడిల్ మార్క్ చేయండి. ఆ మిడిల్ మార్క్ దగ్గర ఇందాకలా మనం మిడిల్ మార్క్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ మిడిల్ మార్క్ని పెట్టేసి ఇలా ఈవెన్గా ప్లీట్స్ని సర్దుకోండి. ఇలా ఈవెన్గా సర్దుకున్న తర్వాత సర్కిల్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 4 ఇంచ్ కట్ ఇటువైపు కూడా ఇంకొకటి ఉంటుంది కదా దానికి మ్యాచ్ చేస్తూ ఇలా దగ్గరికి ప్లీట్స్ని పెట్టేసేయండి. ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు సర్కిల్గా స్టిచ్ చేసుకోండి. ఈ ప్లీట్ దాకా వచ్చిన తర్వాత దారాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని లోపలికని కింది క్లాత్ని లైనింగ్ని కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసాం కదా దాన్ని ఇలా సేమ్ ఒకదానిపై ఒకటి ఇలా పెట్టేసేయండి. ఇందాకల స్టిచ్ ఎక్కడైతే స్టిచ్ చేసామో సేమ్ అదే స్టిచ్ పైన ఇలా వేలుతో తడుముకుంటూ అదే స్టిచ్ పైన స్టిచ్ పడేలా చూసుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేయండి. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసి రివర్స్ తీసేయండి. రివర్స్ తీస్తే ఈ ప్లీట్స్ అనేటివి లోపలికి వెళ్ళిపోతాయి. అటువైపు లైనింగు ఇటువైపు మెయిన్ క్లాత్ కనిపిస్తుంది. ఖర్చులు అనేవి ఎక్కడ కనిపించవు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైనంగా అణుగుడు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ అణుగుడు స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ సర్కిల్ అనేది లోపలికి వెళ్తుంటుంది. దాన్ని కొంచెం బయటికి లాగుతూ ఇలా సర్కిల్ రౌండ్గా వచ్చేలా చూసుకుంటూ అణుగుడు స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకోటి కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ని వేసేసుకోండి. పైన సర్కిల్ని ఇలా సమానంగా పెట్టి నెక్ని ఒక 2.5 ఇంచ్ డౌను 2 ఇంచ్ వెడల్పులో కట్ చేశాను. అండ్ షోల్డర్ కూడా కొంచెం డౌన్ చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాక్ నెక్ని కూడా కట్ చేశాను. బ్యాక్ నెక్ అనేది సేమ్ 2 ఇంచుల వెడల్పు 1.5 ఇంచ్ పొడవులో కట్ చేశాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ కట్ చేసిన దాంతో ఒక షోల్డర్ని పైన రెండింటిని కలిపి అటాచ్ చేశాను. ఇంకొక షోల్డర్కి ఉక్సులు అండ్ కాజాలు పెడుతున్నాను అనమాట. అండ్ బ్యాక్ దానికేమో కాజా పట్టి, ఫ్రంట్ దానికేమో ఉక్సుల పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ కాజా పట్టి ఉక్సుల పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఫ్రంట్ నెక్ కట్ చేశాను కదా, కట్ చేయగా మిగిలిన ఈ క్లాత్ని యూజ్ చేస్తున్నాను.
ఇప్పుడు మనకు కావాల్సినంత వెడల్పులో క్లాత్ని ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి ఉక్సులు కాజల పట్టి జనరల్గా ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే వేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా రెండింటిని స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కలుపుతూ పైపింగ్ చేసేసుకోవాలి. ఈ పైపింగ్ కోసం వైట్ కలర్ ప్లెయిన్ కాటన్ లైనింగ్ని యూజ్ చేశాను. దీనికోసం లైనింగ్ని 1 ఇంచ్ వెడల్పులో క్రాస్గా కట్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా సర్దుకుంటూ ఉక్సుల పట్టి నుంచి కాజల పట్టి వరకు ఇలా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ దాకా రౌండ్గా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి లోపలికి మడిచి కుట్టేసుకోండి. ఇప్పుడు ఈ రౌండ్స్ దగ్గర క్లాత్ నీట్గా రావాలంటే ఇలా చిన్న చిన్న కట్స్ని పెట్టేయాలి. ఇలా చిన్న చిన్న కట్స్ని పెట్టేసి ఈ ఎక్స్ట్రాగా ఉన్న 1/2 ఇంచ్ వెడల్పులో ఇలా నేను చూపిస్తున్నట్టుగా పైపింగ్ చేసేసుకోండి. పైపింగ్ చేసిన తర్వాత సైడ్స్ని క్లోజ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ సర్కిల్లో కట్ చేసాం కదా, ఆ సర్కిల్ దగ్గర నుంచి 1 ఇంచ్ వెడల్పు పట్టుకుంటూ కింది వరకు ఇలా స్టిచ్ చేయండి. సేమ్ ఇటువైపు అటువైపు అదే విధంగా స్టిచ్ చేసి కింద డబల్ ఫోల్డ్లో ఇలా ఫోల్డ్ చేసి కొట్టుకుంటే మనకు కావాల్సిన డ్రెస్ అనేది రెడీ అవుతుంది. నైట్ డ్రెస్కి ఇది చాలా కంఫర్ట్గా ఫ్రీగా ఉంటుంది. దీన్ని నేను మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ అనేది ఇలా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి.